సో ఈరోజు మనం డేటా స్ట్రక్చర్స్లో స్టాక్స్ అనేటటువంటి టాపిక్ గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే స్టాక్స్ అనేటువంటి టాపిక్ గురించి మనం డిస్కషన్ చేసుకోబోతున్నాం. సో స్టాక్ అంటే ఏంటంటే ఇది ఒక డేటా స్ట్రక్చర్. ఏ విధంగా అయితే లింక్డ్ లిస్ట్ అనేది ఒక డేటా స్ట్రక్చరో, అదేవిధంగా ఎరేస్ అనేది ఏ విధంగా అయితే డేటా స్ట్రక్చరో, సో స్టాక్స్ అనేటువంటి దాన్ని కూడా మనం ఏమంటుంటామంటే డేటా స్ట్రక్చర్, అది కూడా లీనియర్ డేటా స్ట్రక్చర్ అని చెప్పేసి అంటుంటాం అనమాట. స్టాక్ని వచ్చేసి మనం ఏమంటుంటామంటే లీనియర్ డేటా స్ట్రక్చర్ అని చెప్పేసి అంటుంటాం అనమాట. సో ఈ డేటా స్ట్రక్చర్ అంటే డేటాని స్టోర్ చేసేటువంటి దాన్ని డేటా స్ట్రక్చర్ అంటుంటాం. కాబట్టి స్టాక్ అనేటువంటి దాన్ని డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేసేటటువంటి డేటా స్ట్రక్చర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే ఇందులో ఆపరేషన్స్ వచ్చేసరికి కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. ఎరేస్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఇందులో ఆపరేషన్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఓకే, స్టాక్ అనేటటువంటి దాన్ని అనేటటువంటి డేటా స్ట్రక్చర్ని ఎటువంటి ఆపరేషన్స్ యూజ్ చేస్తారు ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకోబోతున్నాం. సో దీని గురించి స్టాక్ గురించి మనం డిస్కషన్ చేయాలి అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం. చూడండి, స్టాక్ గురించి ఒక సింపుల్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ ఉంది. హోటల్లోకి వచ్చేసరికి ప్లేట్స్, నెంబర్ ఆఫ్ ప్లేట్స్ ఉంటాయి. ప్లేట్స్ యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది చెప్పండి. ఓకే, ప్లేట్స్ యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక ప్లేటు పెడతాం, తర్వాత దాని మీద ఇంకో ప్లేటు, తర్వాత దాని మీద ఇంకో ప్లేటు, తర్వాత దాని మీద ఇంకో ప్లేటు, తర్వాత దాని మీద ఇంకో ప్లేటు. ఈ విధంగా మనం అరేంజ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఇలాంటి అరేంజ్మెంట్ ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేసేటటువంటి ఇటువంటి అరేంజ్మెంట్ మనం ఏమంటుంటాం అంటే స్టాక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇటువంటి అరేంజ్మెంట్ మనం ఏమంటుంటాం అంటే స్టాక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా అగైన్ అంటే ఇక్కడ మనం ప్లేట్స్ యొక్క అరేంజ్మెంట్ అనేది స్టాక్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చైర్స్ యొక్క అరేంజ్మెంట్ చూడండి. చైర్స్ అనేటటువంటి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చైర్ అనుకుందాము. ఓకే, చైర్స్ యొక్క అరేంజ్మెంట్ కూడా ఎలా ఉంటుందంటే చైర్స్ యొక్క అరేంజ్మెంట్ దీని మీద ఇంకో చైరు, ఓకే, తర్వాత దీని మీద ఇంకో చైరు, ఓకే, తర్వాత దీని మీద ఇంకో చైరు, ఓకే. సో ఇక్కడ మనం ఈ చైర్స్ యొక్క అరేంజ్మెంట్ కూడా మనం దేనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అంటే స్టాక్స్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. ప్లేట్స్ అరేంజ్మెంట్, అదేవిధంగా చైర్స్ యొక్క అరేంజ్మెంట్, ఈ మొత్తం కూడా మనం దేనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అంటే స్టాక్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ప్లేట్స్ కానీ చైర్స్ కానీ ఓకే ఇలా అరేంజ్ చేసాం అంటే మన జనరల్గా బేస్ పాయింట్ ఇలా ఉంటుంది. దాని మీద ఒక ప్లేట్ పెట్టాం, దాని మీద ఓకే పైనుంచి ఓకే టాప్ పొజిషన్ నుంచి టాప్ ఎండ్ నుంచి మనం సెకండ్ ప్లేట్, అదే వైపు నుంచి మళ్ళీ థర్డ్ ప్లేట్, ఫోర్త్ ప్లేట్, ఫిఫ్త్ ప్లేట్, ఈ విధంగా ఒక్కొక్కటి అరేంజ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. తర్వాత ఈ ప్లేట్స్లో ఒక ప్లేట్ని మనం తీసేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హోటల్లో ఉండేటువంటి ప్లేట్స్లో సర్వర్ వచ్చేసి ఈ ప్లేట్ యూజ్ చేయాలి. ఓకే, సో ప్లేట్ తీసేయాలనుకోండి, ఏది తీస్తారు? సో పైన ఉండే టాప్ పొజిషన్ ఉండే ఈ ప్లేట్ అనేది రిమూవ్ చేస్తారు. ఎలా రిమూవ్ చేస్తారు? ఇలా ప్లేట్స్ అరేంజ్ అయి ఉంటుంది కదా. సో ఇందాక ఏ విధంగా అయితే ఓకే ఇన్సర్ట్ చేశాడో, టాప్ పొజిషన్లో నుంచి ఏ విధంగా అయితే ఇన్సర్ట్ చేశాడో అదే విధంగా ఓకే టాప్లో ఉండేటువంటి ప్లేట్ ఫస్ట్ తీస్తారు. తర్వాత ఇంకో ప్లేట్ తీయాలంటే అదే టాప్లో నుంచి మళ్ళీ సెకండ్ ప్లేట్ తీసేస్తారు. అంతేలే కానీ లాస్ట్లో ఉండేటటువంటి ప్లేట్ తీస్తాడా? తీయడం. ఓకే, సో పైన ఉండేటువంటి టాప్ పొజిషన్ ఉండేటువంటి ప్లేట్ రిమూవ్ చేస్తాడు. అంటే ఇదేమన్నా ఫస్ట్ ఇన్సర్ట్, ఇది సెకండ్ ఇన్సర్ట్, ఇది థర్డ్ ఇన్సర్ట్. కానీ రిమూవ్ చేసేటప్పుడు మాత్రం ఇది లాస్ట్ ఇన్సర్ట్. రిమూవ్ చేసేటప్పుడు మాత్రం లాస్ట్లో మనం ఇన్సర్ట్ చేసేటటువంటి ప్లేట్ అనేది ఓకే ఫస్ట్లో రిమూవ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇదేమన్నా ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎలా ఇన్సర్ట్ చేస్తారు, రిమూవ్ చేసేటప్పుడు ఎలా రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసేటప్పుడు లాస్ట్లో ఇన్సర్ట్ చేసిన ప్లేట్ ఫస్ట్లో ఇన్సర్ట్ చేస్తారు. తర్వాత లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో ఉండేటటువంటి సెకండ్ రిమూవ్ చేస్తుంటాడు. అంటే అదేవిధంగా చైర్స్ కూడా చూడండి. ఓకే, టాప్ పొజిషన్ ఉండేటటువంటి చైర్ అనేది ఫస్ట్ తీసేస్తారు అనమాట, రిమూవ్ చేస్తారు అనమాట. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్ ఏంటంటే స్టాక్ అనేటటువంటి ఆపరేషన్ అనేది ఎప్పుడు కూడా ఓకే దేని మీద ఆధారపడి ఉంటుందంటే LIFO అనేటువంటి దాని మీద బేస్ అయి ఉంటుంది. LIFO స్టాక్ ఆపరేషన్స్, LIFO ఓకే. LIFO అంటే ఏంటంటే లాస్ట్ ఇన్సర్ట్ ఫస్ట్ ఓకే లాస్ట్ ఇన్సర్ట్ ఫస్ట్ అవుట్ అని చెప్పేసి అంటుంటారు అనమాట. ఓకే,
సో లాస్ట్లో ఇన్సర్ట్ చేసింది ఫస్ట్లో మనం తీసేస్తాం, రిమూవ్ చేస్తుంటాం. దీన్ని లిఫో అని చెప్పేసి అంటుంటాం అనమాట. కాబట్టి స్టాక్ అనేటువంటి ఆపరేషన్స్ వచ్చేసరికి ఈ లిఫో అనేటువంటి బేస్ మీద అయి ఉంటుంది అనమాట. సో ఇదొక్క కాన్సెప్ట్ కనుక మీకు ఇది కనుక అర్థమైతే స్టాక్లో ఆపరేషన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. స్టాక్లో ఆపరేషన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ టాప్ నుంచి మనం ఏం చేస్తుంటాం, ఇన్సర్ట్ చేస్తుంటాం. అంటే ఏ విధంగా అయితే ఇన్సర్ట్ చేస్తుంటామో అదే ఎండ్ నుంచి మనం ఏం చేస్తుంటాం, రిమూవ్ చేస్తుంటాం అనమాట. అదే ఎండ్ నుంచి మనం రిమూవ్ చేస్తుంటాం. అంటే ఇక్కడ స్టాక్లోకి వచ్చేసి ఒకే ఒక ఎండ్ ఉంటుంది. అదే ఎండ్ నుంచి ఇన్సర్ట్ చేస్తుంటాం, అదే ఎండ్ నుంచి మనం ఏం చేస్తుంటాము, రిమూవ్ చేస్తుంటాం అనమాట. దీన్ని మన స్టాక్ ఆపరేషన్ అని చెప్పేసి అంటుంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ మన స్టాక్ ఆపరేషన్ చేయడానికి స్టాక్లో మనం 2 రకాలైన ఆపరేషన్ చేయొచ్చు. స్టాక్లో మనం 2 టైప్స్ ఆఫ్ ఆపరేషన్ చేయొచ్చు. సో స్టాక్ యొక్క ఆపరేషన్ కనుక చూసినట్టయితే ఫస్ట్ ఆపరేషన్ని మనం ఏమంటుంటాం అంటే పుష్ ఆపరేషన్ అని చెప్పేసి అంటుంటాం అనమాట. ఓకే, ఫస్ట్ ఆపరేషన్ వచ్చేసి మనం ఏమంటుంటాం అంటే పుష్ ఆపరేషన్ అంటుంటాం. సెకండ్ ఆపరేషన్ వచ్చేసి మనం ఏమంటుంటాం అంటే పాప్ ఆపరేషన్ అని చెప్పేసి అంటుంటాం. ఫస్ట్ ఆపరేషన్ని పుష్ ఆపరేషన్ అంటుంటాం, సెకండ్ ఆపరేషన్ని పాప్ ఆపరేషన్ అని చెప్పేసి అంటుంటాం. దీన్ని సింపుల్గా చెప్పాలంటే పుష్ ఆపరేషన్ అంటే ఇన్సర్ట్ చేయడం, ఇన్సర్షన్ని మనం ఏమంటుంటాం అంటే పుష్ ఆపరేషన్ అంటుంటాం. డెలీషన్ వచ్చేసరికి మనం ఏమంటుంటాం అంటే పాప్ ఆపరేషన్ అని చెప్పేసి అంటుంటాం. ఓకే, సో పుష్ ఆపరేషన్, పాప్ ఆపరేషన్, ఈ 2 ఆపరేషన్స్ మాత్రం మనం చేయగలం అన్నమాట స్టాక్లో. ఓకే, సో ఈ 2 ఆపరేషన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఎలా చేయాలి చూడండి. ఇక్కడ స్టాక్స్ మీద ఆపరేషన్ చేసేటప్పుడు మనం ఎరేస్ అనేటువంటి దాన్ని బేస్ చేసేసుకొని చేయొచ్చు, లింక్డ్ లిస్ట్ని బేస్ చేసేసుకొని చేయొచ్చు. సో ప్రజెంట్ నేను ఎరేస్ని బేస్ చేసేసుకుని ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఒక డయాగ్రామ్ రూపంలో ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. చూడండి, ఇప్పుడు ఒక ఎరే తీసేసుకున్నా. ఓకే, పుష్ ఆపరేషన్, సబ్ హెడింగ్ పెట్టండి, పుష్ ఆపరేషన్. ఓకే, సో ఇప్పుడు నేను ఒక ఎరేని తీసేసుకున్నాను. ఈ ఏరియాలో మ్యాక్సిమం కెపాసిటీ వచ్చేసరికి ఒక 4 ఎలిమెంట్స్ ఉండే అని చెప్పేసి అనుకున్నాను. మ్యాక్సిమం కెపాసిటీ వచ్చేసరికి 1 2 3 4. ఓకే, దీని యొక్క కెపాసిటీ 4. ఓకే, దీని యొక్క ఇండెక్స్ నెంబర్ 0 1 2 3 అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఒక ఏరే. ఓకే, గివెన్ ఏరే. మరి ఈ ఏరేని వచ్చేసరికి ఈ ఏరియాలో నేను ఏం చేస్తున్నా అంటే ఒక ఎలిమెంట్ని నేను పుష్ చేశాను, ఇన్సర్ట్ చేస్తున్నా. ఆ ఎలిమెంట్ని నేను 10 అని చెప్పేసి అనుకుంటున్నాను. 10ని పుష్ చేసేస్తే, 10ని ఇన్సర్ట్ చేసేస్తే ఆ ఏరియాలోకి వచ్చేసరికి మనకు ఎలా స్టోర్ అవుతాయమ్మా. ఓకే, ఆ ఏరియాలోకి వచ్చేసరికి 10 అనేటువంటి ఎలిమెంట్ ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట. 10 అనేటువంటి ఎలిమెంట్ ఇలా స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇలా స్టోర్ అయింది. అంటే ఎక్కడ స్టోర్ అయింది, ఇండెక్స్ నెంబర్ 0తో స్టోర్ అయింది. ఇప్పుడు దీన్ని వచ్చేసరికి టాప్. ఓకే, దీన్ని వచ్చేసరికి మనం ఏమంటుంటాం అంటే టాప్. ఓకే, కరెంట్ పొజిషన్ వచ్చేసరికి మనం టాప్ అని చెప్పేసి అంటుంటాం అనమాట. కరెంట్ పొజిషన్నే మనం టాప్ అని చెప్పేసి అంటున్నాం. మరి ఈ ఏరియాలో ఇంకో ఎలిమెంట్ని నేను పుష్ చేస్తున్నాను, ఇన్సర్ట్ చేస్తున్నాను. 20 అనేటువంటి ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తున్నాను. 20 అనేటువంటి ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసేస్తే మనకు ఆ ఏరియా వచ్చేసరికి ఎలా ఉంటుందంటే టోటల్గా 4, మ్యాక్సిమం కెపాసిటీ 4 అనుకున్నాం కదా, 0 1 2 3. ఓకే, సో ఇలా మనం స్టోర్ చేసాం. సో ఇప్పుడు ఆల్రెడీ మనకు 10 అనేటువంటి ఎలిమెంట్ ఉంది. ఇప్పుడు 20 అనేటువంటి ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇన్సర్ట్ చేసేస్తే ఎక్కడ ఇన్సర్ట్ అవుతుందమ్మా, ఇక్కడ దీనికి పైన. అంటే సో ఈ ఇండెక్స్ నెంబర్ 1లో ఇన్సర్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు టాప్ వచ్చేసరికి ఏమవుతుంది, టాప్ పొజిషన్ వచ్చేసరికి ఇండెక్స్ నెంబర్ 1 అవుతుంది అనమాట. ఓకే, టాప్ ఎలిమెంట్ వచ్చేసరికి ఇది అవుతుంది. ఓకే, తర్వాత ఇంకో ఎలిమెంట్ని నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. పుష్ 30 అనేటువంటి ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తున్నాను. 30 అనేటువంటి ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే ఓకే, ఎరేక్ అరేంజ్మెంట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. 0 1 2 3. ఆల్రెడీ 10 20 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఈ 30 అనే ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసేస్తే ఈ 30 అనేది ఇక్కడికి వెళ్ళి స్టోర్ అవుతుంది. కాబట్టి టాప్ వచ్చేసరికి ఏమవుతుందమ్మా, ఈ ఎలిమెంట్ టాప్ పొజిషన్లో ఉంది అని చెప్పేసి మనం అనుకుంటాం. అదేవిధంగా ఇంకో ఎలిమెంట్ని స్టోర్ చేస్తున్నాం. 40 అనేటువంటి ఎలిమెంట్ స్టోర్ చేస్తున్నాం. 40 అనేటువంటి ఎలిమెంట్ని స్టోర్ చేసేస్తే అప్పుడు 1 2 3 4 0 1 2 3. ఓకే, ఆల్రెడీ 10 20 30 అనేటువంటి ఎలిమెంట్ ఉన్నాయి. 40 ఎలిమెంట్ పుష్ చేసేస్తే 40 అనేటువంటి ఎలిమెంట్ ఇక్కడ ఉంటుంది. టాప్ ఎలిమెంట్ వచ్చేసి ఇది అవుతుంది. ఓకే, టాప్ ఎలిమెంట్ వచ్చేసి ఇది అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఇంకో ఎలిమెంట్ని నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. 50 అనేటువంటి ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ చేసేస్తే ఏమవుతుందమ్మా,
ఆల్రెడీ మనం ఎరేని మనం ఇలా తీసేసుకున్నాం. ఓకే, ఇంట్ ఏ ఆఫ్ 4 అని చెప్పేసి తీసుకున్నాం అనుకోండి. ఆల్రెడీ 4 ఎలిమెంట్ ఫుల్ అయిపోయినాయి. సో 4 ఎలిమెంట్ ఫుల్ అయిపోయిన తర్వాత ఓకే, సో ఆల్రెడీ కెపాసిటీ మొత్తం ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిపోయిన తర్వాత ఆ స్టాక్లో మనం ఏదైనా ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయడానికి ప్రయత్నిస్తే అప్పుడు దాన్ని ఈ పొజిషన్ వచ్చేసరికి మనం ఏమంటుంటాం అంటే ఓవర్ఫ్లో అని చెప్పేసి అంటుంటాం. ఈ పొజిషన్ వచ్చేసరికి మనం ఏమంటుంటాం అంటే ఓవర్ఫ్లో అని చెప్పేసి అంటుంటాం. అంటే ఇక్కడ మనం స్టాక్ ఆపరేషన్ చేసేటప్పుడు ఓవర్ఫ్లో, అండర్ఫ్లో అనేటువంటి పదాలు వస్తుంటాయి. ఆ రెండింటికి మీనింగ్ అనేది మనకు తెలియాలి. సో ఓవర్ఫ్లో అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక స్టాక్ కనుక తీసేసుకున్నట్టయితే ఆ స్టాక్లో ఎలిమెంట్స్ ఫుల్ అయిన తర్వాత ఇంకో ఎలిమెంట్ని మనం ఇన్సర్ట్ చేయడానికి ప్రయత్నిస్తే అటువంటి పొజిషన్ వచ్చేసి మనం ఏముంటుంటాం అంటే ఓవర్ఫ్లో అని చెప్పేసి అంటుంటాం. అటువంటి పొజిషన్ వచ్చేసి మనం ఏముంటుంటామా ఓవర్ఫ్లో. ఇంకోసారి చెబుతున్నాం, ఓవర్ఫ్లో అంటే మీనింగ్ ఏంటంటే సో ఒక స్టాక్ ఫుల్ అయిన తర్వాత, ఒక స్టాక్ అనేది ఫుల్ అయిపోయిన తర్వాత మరొక ఎలిమెంట్ని మనం ఇన్సర్ట్ చేయడానికి ప్రయత్నిస్తే అటువంటి పొజిషన్ వచ్చేసి మనం ఏమంటుంటాం అంటే ఓవర్ఫ్లో అని చెప్పేసి అంటుంటాం. ఈ విధంగా మనం స్టాక్ యొక్క ఇన్సర్ట్ పుష్ ఆపరేషన్ యొక్క ఒక్కొక్కటి వచ్చేసి మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే టాప్ అనేటటువంటి దాన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. టాప్ ఎలిమెంట్, టాప్ అంటే ఏంటమ్మా కరెంట్ ఎలిమెంట్ యొక్క పొజిషన్ని తెలియజేస్తుంది. టాప్ అనేది దేన్ని తెలియజేస్తుంది? కరెంట్ ఎలిమెంట్ యొక్క పొజిషన్. ఫర్ ఎగ్జాంపుల్, సో ఈ ఒక ఫస్ట్ ఎలిమెంట్ స్టోర్ చేశాను, అప్పుడు టాప్ పొజిషన్ 0. ఓకే, సెకండ్ ఎలిమెంట్ని నేను ఇన్సర్ట్ చేసిన, అప్పుడు టాప్ పొజిషన్ 1. అంటే ఇండెక్స్ నెంబర్ని తెలియజేస్తుంది. కరెంట్ ఏ ఎలిమెంట్ అయితే మనం స్టోర్ చేశామో ఆ కరెంట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ నెంబర్ని తెలియజేస్తుంది. ఓకే, సో ఈ విధంగా మన పుష్ ఆపరేషన్ యొక్క డయాగ్రామ్ రూపంలో మనం ఈ విధంగా తెలియజేయచ్చు. ఇది రైట్ డౌన్ చేసుకోండి. మరి అదేవిధంగా పాప్ ఆపరేషన్ ఎలా ఉంటుంది? నెక్స్ట్ సబైడింగ్ పాప్ ఆపరేషన్. పాప్ ఆపరేషన్, పాప్ ఆపరేషన్. పాప్ ఆపరేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఓకే, పాప్ ఆపరేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ ఉంది, అందులో 4 ఎలిమెంట్స్ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, సో 1 2 3 4 ఓకే 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, 10 20 30 40 ఇలా 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇండెక్స్ నెంబర్ 0 1 2 3 అని చెప్పేసి తీసేసుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి టాప్ ఆఫ్ ది పొజిషన్ ఇది అనమాట. ఓకే, ఇప్పుడు దీంట్లో ఒక ఎలిమెంట్ని నేను పాప్ ఆపరేషన్ చేశాను. పాప్ ఆపరేషన్ చేశాను అంటే డిలీట్ ఆపరేషన్ చేశాను. డిలీట్ ఆపరేషన్ చేసినప్పుడు కేవలం ఏది మాత్రం డిలీట్ చేయాలి? టాప్ పొజిషన్ ఉండే వాల్యూ మాత్రం డిలీట్ చేయాలి. అది స్టాక్ అంటే మీనింగ్ అది. ఓకే, సో టాప్ పొజిషన్ ఉన్నటువంటి ఎలిమెంట్ మాత్రమే డిలీట్ చేస్తే దాన్ని మనం పాప్ ఆపరేషన్ అని చెప్పేసి అంటుంటాం. ఇలా రాసేస్తే మనకు తర్వాత పొజిషన్ వచ్చేసి ఎలా ఉంటుంది? సో 1 2 3 4 0 1 2 3 ఓకే 40 అనేటువంటి ఎలిమెంట్ డిలీట్ అవుతుంది కాబట్టి 30 20 10 మాత్రం ఉంటాయి. ఇప్పుడు టాప్ పొజిషన్ వచ్చేసరికి 30 అవుతుంది. టాప్ ఆఫ్ ది స్టాక్ వచ్చేసరికి ఏమవుతుందమ్మా 30. ఓకే, తర్వాత పాప్ ఆపరేషన్ చేశాను. తర్వాత దీన్ని కూడా పాప్ ఆపరేషన్ చేశాను. దీన్ని కూడా పాప్ ఆపరేషన్ చేసేస్తే ఇందులో ఉండేటటువంటి టాప్ పొజిషన్ ఉండే ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది అనమాట. ఓకే, 0 1 2 3 అంటే టాప్ పొజిషన్ ఏముంది? ఈసారి 30 ఉంది. ఆ 30 రిమూవ్ అయిపోయి ఇంకేం మిగులుతాయి? 10 20. అప్పుడు టాప్ పొజిషన్ ఏముంటుంది? ఇప్పుడు 20 అనే ఎలిమెంట్ ఉంటుంది. మరలా దీనికి మళ్ళీ పాప్ ఆపరేషన్ అప్లై చేశాను. పాప్ ఆపరేషన్ అప్లై చేసేస్తే మళ్ళీ దీనికి పాప్ ఆపరేషన్ అప్లై చేసేస్తే సో 1 2 3 4 0 1 2 3 ఓకే టాప్ పొజిషన్ ఏముంది? 20 అనే ఎలిమెంట్ ఉంది. ఇది రిమూవ్ అవుతుంది. ఇది రిమూవ్ అయిపోతే ఇంకేముంటుంది? 10. ఓకే, ఇప్పుడు ఈ ఎలిమెంట్ యొక్క పొజిషన్ టాప్ అని చెప్పేసి అంటుంటాను. ఈ ఎలిమెంట్ యొక్క పొజిషన్ టాప్ అని చెప్పేసి అంటుంటాను. దీంట్లో కూడా నేను పాప్ ఆపరేషన్ ఇంప్లిమెంటేషన్ చేశాను. పాప్ ఆపరేషన్ ఇంప్లిమెంటేషన్ చేస్తే దీంట్లో కూడా ఓకే, సో ఇక్కడ 0 1 2 3 ఓకే, సో ఇక్కడ 10 అనేటువంటి ఎలిమెంట్ కూడా డిలీట్ అవుతుంది. 10 అనేటువంటి ఎలిమెంట్ డిలీట్ చేసేస్తే అప్పుడు టాప్ పొజిషన్ వచ్చేసరికి ఓకే ఇంకా ఏం లేవు కాబట్టి టాప్ అనేది ఉండదు అనమాట. అంటే ఇక్కడ ఏమైందమ్మా? ఓకే, ఎంటీ అయిపోయింది. స్టాక్ అనేది ఎంటీ అయిపోయింది. స్టాక్ అనేది ఎంటీ అయిపోయిన తర్వాత మళ్ళీ పాప్ ఆపరేషన్ అప్లై చేశాను. మరి ఒక ఎంటీ స్టాక్ కనుక మన పాప్ ఆపరేషన్ కనుక అప్లై చేసేస్తే ఓకే దాన్ని వచ్చేసరికి మనం ఏముంటుంటాం అంటే
అండర్ ఫ్లో అని చెప్పేసి అంటుంటాం. దాన్ని వచ్చేసి మనం ఏమంటుంటామా, అండర్ ఫ్లో అని చెప్పేసి అంటుంటాం. సో ఇందాక ఓవర్ ఫ్లో చెప్పాను, ఇప్పుడు అండర్ ఫ్లో అని చెప్పేసి అంటుంటాను. ఓకే, అండర్ ఫ్లో అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక ఎంటీ స్టాక్ తీసేసుకొని ఆ ఎంటీ స్టాక్లో ఓకే ఎలిమెంట్ని రిమూవ్ చేయడానికి ప్రయత్నిస్తే అటువంటి పొజిషన్ మనం ఏమంటుంటాం అంటే అండర్ ఫ్లో అని చెప్పేసి అంటుంటాం. మనం రిమూవ్ చేయాలంటే స్టాక్లో ఒక ఎలిమెంట్ అయినా ఉండాలి కదా, కానీ మనం ఎంటీ స్టాక్ కనుక తీసేసుకొని ఎంటీ స్టాక్ని మనం రిమూవ్ చేయడానికి ప్రయత్నిస్తే అటువంటి పొజిషన్ వచ్చేసి మనం ఏమంటుంటాం అంటే అండర్ ఫ్లో అని చెప్పేసి అంటుంటాం. కాబట్టి మనం స్టాక్ ఆపరేషన్ చేసేటప్పుడు ఓవర్ ఫ్లో, అండర్ ఫ్లో, అదేవిధంగా టాప్. ఓకే, టాప్ అంటే కరెంట్ పొజిషన్, కరెంట్ ఎలిమెంట్ యొక్క పొజిషన్ మనం టాప్ అంటాం. ఈ మూడు మనకు గనక మీనింగ్స్ కనుక అర్థమైతే స్టాక్ మీద ఆపరేషన్ చేయడం చాలా చాలా ఈజీ. ఒకసారి చూడండి అమ్మా. ఓకేనా, ఇప్పుడు దీని మీద మనం ప్రోగ్రామ్ రాద్దాం. దీని మీద మనం ప్రోగ్రామ్ రాద్దాం. ఓకే, సో ప్రోగ్రామ్ రాసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి దీని యొక్క అల్గారిథం మనం రాద్దాం. ఓకే, పుష్ ఆపరేషన్ యొక్క అల్గారిథం చూడండి. అల్గారిథం ఫర్ పుష్ ఆపరేషన్ అల్గారిథం రాద్దాం. పుష్ ఆపరేషన్కి అల్గారిథం. సో పుష్ ఆపరేషన్కి అల్గారిథం రాసేటప్పుడు ఫస్ట్ ఓవర్ఫ్లోలో ఉందా లేదా అనేది చెక్ చేయాలి ముందు. ఓకే, కాబట్టి నేను స్టెప్ 1 ఓకే స్టెప్ 1లో ఏం చేస్తున్నా అంటే ఏం చేస్తున్నానంటే ఓకే ఇఫ్ ఏం రాయాలి చెప్పాలి, ఓవర్ఫ్లోలో ఉందా లేదా అనేది చెక్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పా కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టాక్ అనుకుందాము, ఇందులో 4 ఎలిమెంట్స్ ఉండే అనుకుందాము, 0 1 2 3 10 20 30 40. ఓకే, ఇది టాప్ పొజిషన్ ఇది. ఓకే, ఇప్పుడు దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఏ ఆఫ్ 4 ఓకే, అంటే స్టాక్ కదా, ఎస్ అనుకుందాం, ఎస్ ఆఫ్ 4. ఓకే, సో టోటల్గా 4 ఎలిమెంట్స్, దీని యొక్క కెపాసిటీ 4. ఓకే, ఈ 4ని నేను మ్యాక్సిమం అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. కాబట్టి ఇక్కడ టాప్ వాల్యూ గనక ఓకే, సో మ్యాక్స్ మైనస్ 1కి కనుక ఈక్వల్ అయితే ఈక్వల్ అయిన తర్వాత ఇక దానికి మనం ఓకే అప్పుడు మనం అండర్ ఫ్లో అని చెప్పేసి అంటుంటాం అనమాట. కాబట్టి ఇఫ్ టాప్ ఈక్వల్ టు మ్యాక్స్ మైనస్ 1. ఓకే, మ్యాక్స్ మైనస్ 1 అంటే ఏం లేదు, మ్యాక్స్ అంటే ఎరే యొక్క స్టాక్ యొక్క మ్యాక్సిమం కెపాసిటీ. ఓకే, మ్యాక్సిమం కెపాసిటీ 4 అయితే ఓకే దాని యొక్క ఇండెక్స్ నెంబర్ 3 అవుతుంది. ఓకే, సో టాపెస్ట్ ఇండెక్స్ నెంబర్ 3 అవుతుంది. కాబట్టి సో దాని యొక్క మీనింగ్ అదనమాట. ఇఫ్ టాప్ ఈక్వల్ టు మ్యాక్స్ మైనస్ 1 దెన్ ఏం రావాలి, ప్రింట్ స్టాక్ ఈజ్ ఓవర్ఫ్లో అని చెప్పేసి రావాలి. దెన్ ప్రింట్ స్టాక్ ఈజ్ ఓవర్ఫ్లో అని చెప్పేసి రావాలి. ఫస్ట్ ఇది మనం మెన్షన్ చేయాలి, ఓవర్ఫ్లోని మెన్షన్ చేయాలి. తర్వాత స్టెప్ 2. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఒక స్టాక్ తీసేసుకున్నాను. ఓకే, 1 2 3 4 0 1 2 3. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఓకే, సో ఫస్ట్ టాప్ ఎలిమెంట్ వచ్చేసరికి ఒక ఎలిమెంట్ ఉంది, స్టాక్లో ఆల్రెడీ ఒక ఎలిమెంట్ ఉంది. అటువంటి సిచ్యువేషన్స్లో టాప్ వచ్చేసరికి ఏమవుతుంది, దేన్ని రిప్రజెంట్ చేస్తుందమ్మా, ఈ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ఇంకో ఎలిమెంట్ని నేను స్టోర్ చేస్తున్నాను అనుకోండి, ఇంకో ఎలిమెంట్ని స్టోర్ చేసినప్పుడు 0 1 2 3 స్టోర్ చేసినప్పుడు ఇంకో ఎలిమెంట్ అంటే పుష్ ఆఫ్ 20 అని చెప్పేసి అంటున్నాను. ఈ 20 అనే ఎలిమెంట్ నేను పుష్ చేసినప్పుడు ఈ 20 అనే ఎలిమెంట్ ఇక్కడికి వెళ్ళి స్టోర్ అవ్వాలి.
ఇక్కడికి వెళ్ళి స్టోర్ అవ్వాలంటే ఓకే ఈ ఇండెక్స్ నెంబర్ తెలియాలి. ఇండెక్స్ నెంబర్ ఎలా తెలుస్తుంది? సో ప్రీవియస్లో ఇండెక్స్ నెంబర్ 0 ఉంది కాబట్టి సో ఈ టాప్ని మనం ఓకే ప్లస్ ప్లస్ ఇంక్రీజ్ చేసామనుకోండి ఇండెక్స్ నెంబర్ వస్తుంది. కాబట్టి టాప్ ఈక్వల్ టు టాప్ ప్లస్ 1 అని చెప్పేసి అంటున్నాను. టాప్ ఈక్వల్ టు టాప్ ప్లస్ 1 అంటే టాప్ ఈక్వల్ టాప్ ప్లస్ 1 అనగానే టాప్ వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. తర్వాత ఎప్పుడైతే టాప్ వాల్యూ 1 అయిందో ఇక్కడ మనం స్టోర్ చేయాలి. అంటే ఈ స్టాక్ యొక్క పేరు ఎస్ అనుకున్నట్టయితే సో సెట్ ఎస్ ఆఫ్ టాప్ ఈక్వల్ టు అని చెప్పేసేసి ఈ ఎలిమెంట్ ఎందులో అయితే మనం స్టోర్ చేసామో ఆ ఎలిమెంట్ వాల్యూ అనేది ఇవ్వాలి. సెట్ ఎస్ ఆఫ్ టాప్ ఈక్వల్ టు వాల్యూ అని చెప్పేసి రాసేసా అనమాట. తర్వాత స్టెప్ 4 వచ్చేసరికి ఎండ్. ఓకే ఇంకింతే, ఏం లేదు, ఏం చేసేసాం. దీన్ని వచ్చేసరికి పుష్ ఆపరేషన్ అల్గారిథం అని చెప్పేసి అంటుంటాం అనమాట. రాసుకున్నామ్మా. ఈ అల్గారిథం చూస్తూ మనం ప్రోగ్రామ్ రాయొచ్చు. ఏం లేదు, ఫస్ట్ ఓవర్ఫ్లోనా కాదా అనేది చెక్ చేయాలి. ఓవర్ఫ్లో అంటే మీనింగ్ ఏంది? ఓకే మనకి ఎలిమెంట్ ఫుల్ అయిన తర్వాత మనం పుష్ ఆపరేషన్ చేయడానికి ప్రయత్నిస్తే దాన్ని ఓవర్ఫ్లో అంటాం. ఎలిమెంట్ అనేది ఫుల్ అవ్వడం అంటే మీనింగ్ ఏంది? మనం టాప్ అంటే కరెంట్ పొజిషన్ మ్యాక్సిమం కెపాసిటీకి రీచ్ అయితే అని మీనింగ్. టాప్ ఈక్వల్ టు మ్యాక్స్ -1 అంటే సేరేక మ్యాక్సిమం కెపాసిటీకి రీచ్ అయితే అప్పుడు మనకు స్టాక్ ఈజ్ ఓవర్ఫ్లో అని చెప్పేసి రావాలి. ఓకే ఈ కండిషన్ ట్రూ అయితే ఇది రావాలి. లేకపోతే అప్పుడు మనం ఈ ఏదైతే పొజిషన్ ఉందో దాన్ని ఇంక్రీజ్ చేయాలి. ఓకే ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఒక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తే ఆ కరెంట్ పొజిషన్ పైన మనం ఇన్సర్ట్ చేయాలి. కాబట్టి టాప్ ఈక్వల్ టాప్ ప్లస్ 1 అని చెప్పేసి ఇంక్రీజ్ చేసాం. తర్వాత ఈ స్టాక్లోకి టాప్ అనేటువంటి పొజిషన్లో మనం ఇన్సర్ట్ చేయాల్సిన వాల్యూని మనం ఇన్సర్ట్ చేయాలి. 10 అయితే 10, 20 అయితే 20 అది మనం ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా? తర్వాత అల్గారిథం ఫర్ పాప్ ఆపరేషన్. నెక్స్ట్ వచ్చేసరికి అల్గారిథం ఫర్ పాప్ ఆపరేషన్. పాప్ ఆపరేషన్ ఇందాక వచ్చేసరికి ఓవర్ఫ్లో చెక్ చేసాం కదా, ఇప్పుడు అండర్ ఫ్లోని చెక్ చేయాలి. అండర్ ఫ్లో అంటే ఏంది? అండర్ ఫ్లో అంటే మీనింగ్ ఏందమ్మా? ఓకే అండర్ ఫ్లో అంటే మీనింగ్ ఏంటంటే ఒక ఎంటీ స్టాక్ తీసేసుకున్నట్టయితే ఆ ఎంటీ స్టాక్లో నుంచి మనం పాప్ ఆపరేషన్ చేయడానికి ప్రయత్నిస్తే దాన్ని అండర్ ఫ్లో అంటుంటాం. ఓకే అండర్ ఫ్లో అంటుంటాం. ఇక్కడ ఓకే ఇది కొద్దిసేపు పక్కన ఉంచండి. ఇక్కడ టాప్ వాల్యూ ఎంతమ్మా? 0. ఇక్కడ టాప్ వాల్యూ ఎంతమ్మా? 1. ఓకే అసలు ఎంటీ స్టాక్కి టాప్ వాల్యూ ఎంత అవుతుంది చెప్పాలి. ఇక్కడ టాప్ వాల్యూ 1. ఓకే ఇక్కడ టాప్ వాల్యూ 0. ఎంటీ స్టాక్కి టాప్ వాల్యూ ఏమవుతుంది? -1 అవుతుంది. అంటే టాప్లో మన ఇనీషియల్ వాల్యూ -1 తీసుకోవాలి. ఎందుకంటే ఎరే యొక్క ఇండెక్స్ నెంబర్ 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికంటే 1 తక్కువ తీసేసుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఓకే ఇఫ్ టాప్ ఈక్వల్ టు -1 టాప్లో కనుక -1 ఉంది అంటే మన ఇనిషియల్ వాల్యూ టాప్ ఈక్వల్ టు -1 అని సెట్ చేస్తాం. సో అంటే స్టార్టింగ్లో ఉన్నట్టు అని మీనింగ్ అనమాట. స్టాక్ ఈజ్ అండర్ ఫ్లో అని చెప్పేసి అంటుంటాం. స్టాక్ ఈజ్ అండర్ ఫ్లో. ఓకే తర్వాత ఓకే అండర్ ఫ్లో. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలిమెంట్ ఉంది, ఇక్కడ ఉంది అనుకుందాం. ఓకే ఇది టాప్. ఓకే ఇప్పుడు ఇందులోంచి ఒక ఎలిమెంట్ని డెలీట్ చేయాలి. ఈ ఎలిమెంట్ని కాదు డెలీట్ చేయాల్సింది, టాప్ పొజిషన్ ఎలిమెంట్ని డెలీట్ చేయాలి. టాప్ పొజిషన్లో ఉండేటువంటి ఎలిమెంట్ని డెలీట్ చేయాలంటే ఏ ఎలిమెంట్ అయితే డెలీట్ చేయాలో ఆ ఎలిమెంట్ని నేను ఏదో ఒకటి వాల్యూలో సెట్ చేస్తున్నాను. సెట్ ఎక్స్ ఈక్వల్ టు అని చెప్పేసేసి ఓకే ఇక్కడ ఎస్ ఆఫ్ టాప్ అని చెప్పేసి అంటున్నాను. అంటే కరెంట్ పొజిషన్లో ఉండేటటువంటి వాల్యూ డెలీట్ చేశాను. అంటే ఈ 20 అనేది ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. అంటే మనం రిమూవ్ చేయాల్సిన ఎలిమెంట్ 20 అనేది స్టోర్ అవుతుంది. తర్వాత ఈ టాప్ వాల్యూని డిక్రీజ్ చేయాలి. కాబట్టి సెట్ టాప్ ఈక్వల్ టు టాప్ -1 అని చెప్పేసి అంటున్నాను. ఓకే తర్వాత ఎండ్ అంటే సరిపోతుంది అంతే. రివర్స్లో రాసా అంతే, అంత మించి ఏం లేదన్నమాట. ఇందాక టాప్ ఈక్వల్ టాప్ +1 అన్నా, ఇక టాప్ ఈక్వల్ టాప్ -1 అన్నాను. ఓకే సో దీన్ని పాప్ ఆపరేషన్ అని చెప్పేసి అంటుంటాం. అమ్మా రాశారా? ఓకే సో ప్రోగ్రామ్ అనేది నేను
రాయబోతున్నాను, ప్రోగ్రామ్ రాయబోతున్నాను. కొద్దిగా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫస్ట్ కొద్ది గ్యాప్ వదిలిపెడుతున్నాను. వైడ్ మెయిన్, తర్వాత ఇంట్ ఓపి స్క్రీన్ని క్లియర్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఒక మెసేజ్ని డిస్ప్లే చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఏమని మెసేజ్ని డిస్ప్లే, ఒక మెనూ రావడం కోసం ఏమని మెనూ, నెంబర్ 1 పుష్, నెంబర్ 2 పాప్, నెంబర్ 3 డిస్ప్లే, నెంబర్ 4 ఎగ్జిట్. ఓకే, చూజ్ యువర్ చాయిస్ ఫ్రమ్ 1 to 4 అని చెప్పేసి ఒక మెసేజ్, ఒక మెనూ. ఈ మెనూ రావడం కోసం నేను ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ద్వారా రాస్తున్నాను. ప్రింట్ఎఫ్ \n నెంబర్ 1 పుష్ \n, ఒక నిమిషం, \n నెంబర్ 2 పాప్ \n నెంబర్ 3 డిస్ప్లే \n నెంబర్ 4 ఎగ్జిట్. తర్వాత నెక్స్ట్ ప్రింట్ఎఫ్ అని చెప్పేసేసి \n చూజ్ యువర్ చాయిస్ ఫ్రమ్ 1 to 4. 1 to 4లో మీకు కావాల్సినట్టు దాన్ని మీరు చూజ్ చేసుకోవచ్చు. పుషా, పాపా, డిస్ప్లేనా, ఎగ్జిటా. దాన్ని రీడ్ చేస్తున్నాను, రీడ్ చేసి ఓపీలో స్టోర్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు పుష్ ఆపరేషన్ కావాలంటే మీరు 1 అని ఎంటర్ చేయండి. పాప్ ఆపరేషన్ కావాలంటే 2 అని ఎంటర్ చేయండి. ఎలిమెంట్స్ స్టాక్ ఎలిమెంట్స్ డిస్ప్లే చేయాలంటే 3 అని ఎంటర్ చేయండి. అసలు ప్రోగ్రామ్ నుంచి బయటికి రావాలంటే 4 అని చెప్పేసి ఎంటర్ చేయండి. అది మనం చేసింది. ఇప్పుడు స్విచ్ స్టేట్మెంట్ రాస్తున్నాను. స్విచ్ ఆఫ్ ఓపీ అని చెప్పేసి అంటాను. స్విచ్ ఆఫ్ ఓపీ. ఓకే, ఇప్పుడు ఆ ఓపీలో ఏముండటానికి ఛాన్సెస్ ఉన్నాయమ్మా, 1 to 4లో ఏదో ఒక నెంబర్. కేస్ వన్ అంటే ఏందమ్మా, మనకు పుష్ ఆపరేషన్ అయితే పుష్ ఆపరేషన్. సో పుష్ ఆపరేషన్ అంటే మనకేం కావాలి, ఎలిమెంట్ని, ఏ ఎలిమెంట్ అయితే పుష్ చేయాలో ఆ ఎలిమెంట్ కావాలి కదా. ఎంటర్ యాన్ ఎలిమెంట్ టు బి ఇన్సర్టెడ్, లేకపోతే పుష్డ్. ఎంటర్ యాన్ ఎలిమెంట్ టు బి పుష్డ్. దాన్ని రీడ్ చేస్తున్నాను. స్కాన్ఎఫ్ %d, x. ఏ ఎలిమెంట్ అయితే ఇన్సర్ట్ చేయాలో ఆ ఎలిమెంట్ ఎక్స్లో స్టోర్ చేస్తున్నాను. కాబట్టి మనకు ఎక్స్ అనేటువంటి వేరియబుల్ కూడా అవసరం, కాబట్టి ఎక్స్ అని చెప్పేసి తీసుకున్నాను. తర్వాత పుష్ ఆపరేషన్ నేను కాల్ చేశాను. పుష్ అనేటటువంటి ఒక యూజర్ డిఫైన్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. దేన్ని పుష్ చేయాలి, ఎక్స్ వాల్యూ పుష్ చేయాలి, కాబట్టి పుష్ ఆఫ్ ఎక్స్ అని చెప్పేసి అన్నాను. తర్వాత బ్రేక్ అనేటు స్టేట్మెంట్ ద్వారా బ్రేక్ చేశాను. ఓకే, తర్వాత కేస్ టూ అంటే ఏందమ్మా, పాప్ ఆపరేషన్ అంటే టాప్ ఆఫ్ ది వాల్యూని మాత్రమే డిలీట్ చేస్తుంది. ఫలానా వాల్యూ అని చెప్పేసి మనం ఇవ్వాల్సిన పని లేదు. ఓకే, సో జస్ట్ పాప్ అని చెప్పేసి అంటున్నాను, పాప్. ఓకే, దీన్ని కూడా బ్రేక్ అనేటువంటి దాని ద్వారా బ్రేక్ చేస్తున్నాను. తర్వాత కేస్ త్రీ అంటే డిస్ప్లే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. డిస్ప్లే అని చెప్పేసి డిస్ప్లే ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. దీన్ని బ్రేక్ అనే కీవర్డ్ ద్వారా బ్రేక్ చేస్తున్నాను. బ్రేక్ అనే కీవర్డ్ ద్వారా నేను బ్రేక్ చేసేసాను అనమాట. ఓకే, తర్వాత 4. ఓకే, దీని మొత్తాన్ని కూడా నేను స్విచ్ స్టేట్మెంట్ క్లోజ్ చేస్తున్నాను. ఇది రిపీట్ అవ్వాలి. ఓకే, ఎప్పటి వరకు రిపీట్ అవ్వాలి, మనం 4 ఎంటర్ చేసేంత వరకు రిపీట్ అవ్వాలి. కాబట్టి రిపీట్ అవ్వాలంటే మనం కంపల్సరిగా మనం లూప్ ఫామ్ చేయాలి. లూప్ ఫామ్ చేయాలంటే ఇక్కడ CLR తర్వాత డూ అని చెప్పేసి డూ వైల్ రాస్తున్నాను. డూ అని చెప్పేసి రాసేసి ఇక్కడ డూ వైల్, ఓకే, క్లోజ్ చేసి వైల్ ఓపీ ఈజ్ నాట్ ఈక్వల్ టు 4. ఓపీ వాల్యూ 4 కానంత వరకు, ఓకే, ఓపీ వాల్యూ 4 అయితే ఎగ్జిట్ అవుతుంది అనమాట, లూప్ క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇక మెయిన్ ప్రోగ్రామ్ని క్లోజ్ చేస్తున్నాను. అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలమ్మా, పుష్ సంబంధించినటువంటి ఇది రాయాలి, పాప్ సంబంధించిన, డిస్ప్లే సంబంధించినటువంటి కోడ్ రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇంతవరకు రాయండి.
రాశారా? ఓకే. నేను ఇక్కడ కొద్దిగా రిమూవ్ చేస్తున్నానమ్మా, నాకు స్పేస్ అవసరం కాబట్టి. ఓకే, ఇప్పుడు పుష్. ఓకే, సో రిటర్న్ టైప్ వైడ్ అని చెప్పేసి అంటున్నాను. వైడ్ పుష్ ఆఫ్ ఇంట్ ఎక్స్ అని చెప్పేసి తీసేసుకున్నాను, ఇంట్ ఎక్స్. ఓకే, సో నేను ఎక్కడ కూడా స్టాక్ని నేను క్రియేట్ చేయాలి, ఎక్కడ కూడా నేను స్టాక్ని క్రియేట్ చేయాలి. అందుకని చెప్పేసి నేను పైన స్టాక్ని క్రియేట్ చేస్తున్నాను. స్టాక్ అంటే ఎరేనే. ఓకే, సో ఇంట్ అని చెప్పేసేసి ఇంట్ ఎస్ ఆఫ్ మ్యాక్స్ అని చెప్పేసి అన్నాను, ఎస్ ఆఫ్ మ్యాక్స్. తర్వాత ఇక్కడ తర్వాత టాప్లో -1 తీసుకుంటున్నాను. ఇనీషియల్ వాల్యూ టాప్లో -1 తీసుకుంటున్నాను. ఓకే, లింక్ లిస్ట్లో ఇనీషియల్ వాల్యూ హెడ్ ఈక్వల్ టు నల్ అని ఏ విధంగా అయితే తీసుకుంటున్నాము, ఇక్కడ -1 అనేది తీసుకుంటున్నాను అనమాట. ఎందుకు -1 తీసుకుంటున్నాం అంటే, సో మనకు వచ్చేసరికి ఏరే యొక్క ఇండెక్స్ నెంబర్ 0తో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో కాబట్టి మనం 0 కంటే తక్కువ, 0 కింద ఉండేటువంటి ఎలిమెంట్ -1 కాబట్టి -1 అని చెప్పేసి తీసుకుంటాం. ఒకవేళ ఏరే యొక్క ఇండెక్స్ నెంబర్ 1తో స్టార్ట్ అయినట్టయితే టాప్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి తీసుకునేవాళ్ళం. కానీ ఏరే యొక్క ఇండెక్స్ నెంబర్ 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి టాప్ ఈక్వల్ టు -1 తీసుకున్నాను. ఇక్కడ మ్యాక్స్ అనేది కూడా నేను డిఫైన్ చేస్తున్నాను. ఓకే, హ్యాష్ డిఫైన్ అని చెప్పేసి రాయాలి. హ్యాష్ డిఫైన్. ఓకే, మ్యాక్స్ ఎంత తీసుకున్నా 4 or 5 మీ ఇష్టం. ఓకే, మ్యాక్సిమం ఎలిమెంట్ 5 అని చెప్పేసి తీసుకుంటున్నాను. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఎస్ అనేటటువంటి స్టాక్ వచ్చేసరికి మ్యాక్సిమం కెపాసిటీ 5. ఓకే, ఇలా ఒక స్టాక్గా క్రియేట్ అవుతుంది, ఒక ఏరియాగా క్రియేట్ అవుతుంది. 0, 1, 2, 3, 4. ఓకే, 5 పార్టీషన్స్గా డివైడ్ అవుతుంది. ఎందుకంటే మ్యాక్స్ని నేను 5 అని చెప్పేసి డిఫైన్ చేసే కాబట్టి ఎస్ ఆఫ్ 5 అంటే ఓకే టోటల్గా 5 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవడానికి మనకి ఈ విధంగా తీసేసుకుంటుంది. మినిట్. ఓకే, ఈ విధంగా మనం ఓకే ఒక స్టాక్ని మనం క్రియేట్ చేసుకున్నాము. అది కూడా మెయిన్కి ముందు క్రియేట్ చేసుకోవాలి. ఎందుకు మెయిన్కి ముందు క్రియేట్ చేసుకోవాలంటే
ఈ ఎస్ అనేటువంటి వేరియబుల్ని, టాప్ అనేటువంటి వేరియబుల్ని ఎంటైర్ ప్రోగ్రామ్ మొత్తం కూడా ఎన్ని ఫంక్షన్స్ ఉంటాయి అన్ని ఫంక్షన్స్లో మనం యూజ్ చేసుకోవాలి. అంటే మెయిన్ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి, పుష్ ఫంక్షన్లో యూజ్ చేసుకోవాలి, పాప్ ఫంక్షన్లో యూజ్ చేసుకోవాలి, డిస్ప్లే ఫంక్షన్లో యూజ్ చేసుకోవాలి. ఎంటైర్ ప్రోగ్రామ్ మొత్తంలో యూజ్ చేసుకోవాలి కాబట్టి మనం మెయిన్కి ముందు మనం ఇలా డిక్లేర్ చేసేసుకోవాలన్నమాట. ఓకేనా? తర్వాత ఇక్కడ నేనేం చేస్తున్నాను, అల్గారిథం చూడండి. అల్గారిథం వచ్చేసరికి ఫస్ట్ ఓవర్ఫ్లోనా కాదా చెక్ చేయాలి. ఓవర్ఫ్లో అంటే మీనింగ్ ఆల్రెడీ చెప్పాము. సో ఏంటది, ఇఫ్ టాప్ ఈక్వల్ టు మ్యాక్స్ మైనస్ 1. ఓకే, ఇఫ్ టాప్ ఈక్వల్ టు మ్యాక్స్ మైనస్ 1. మీరు అల్గారిథం చూడండి, అల్గారిథం చూసేసి మీకు అర్థమవుతుంది. దెన్ మనకు ఆన్సర్ ఏం రావాలి, ప్రింట్ఎఫ్ ది స్టాక్ ఈజ్ ఓవర్ఫ్లో అని చెప్పేసి రావాలి. ఓకే, సో తర్వాత ఎల్స్ అంటే ఓవర్ఫ్లో కాకపోయినట్టయితే ఫస్ట్ ఏం చేయాలమ్మా, టాప్ని ఓకే మనం ఇంక్రీజ్ చేయాలి. టాప్ ఈక్వల్ టు టాప్ ప్లస్ ప్లస్ అంటే టాప్ వాల్యూ ఆల్రెడీ -1 ఉంది కదా, అంటే 0కి రావాలి. అంటే ఎందుకంటే ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి 0లో స్టోర్ చేయాలి కాబట్టి టాప్ ప్లస్ అంటే టాప్ వాల్యూ 0 అవుతుంది. ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేయాల్సిన ఎలిమెంట్ ఎందులో ఉంది, ఎక్స్లో ఉంది కాబట్టి దాన్ని మనం ఎస్లో స్టోర్ చేయాలి. ఎస్ ఆఫ్ టాప్ ఈక్వల్ టు ఎక్స్ అని చెప్పేసి అంటున్నాను. అంటే ఎక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉంది అనుకోండి, ఈ 10 అంటే వాల్యూ ఇక్కడికి వెళ్ళి స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్గా స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, ఇక దీన్ని నేను క్లోజ్ చేస్తున్నాను, పుష్ అనేటి దాన్ని క్లోజ్ చేస్తున్నాను. అల్గారిథం చెప్పినట్టుగానే మనం చేసాం అనమాట, అందుమించి మనం ఏం చేయలేదు. అదేవిధంగా పాప్ ఆపరేషన్ వచ్చేసరికి వాయిడ్ పాప్ అని చెప్పేసి అంటున్నాను. వాయిడ్ పాప్ ఆపరేషన్ అంటే టాప్ పొజిషన్ ఉండేటువంటి వాల్యూని మనం చేయాలి. ఫస్ట్ టాప్ ఆపరేషన్ చేసేటప్పుడు అండర్ ఫ్లోనా కాదా చెక్ చేయాలి. అండర్ ఫ్లోనా కాదా చెక్ చేయాలంటే ఏంటమ్మా, ఎఫ్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. ఎఫ్ ఏంటి అండర్ ఫ్లో అంటే టాప్ ఈక్వల్ టు ఓకే, సో ఫస్ట్ పొజిషన్ అంటే టాప్ వాల్యూ -1 అయితే ఓకే, అంటే టాప్లో -1 ఉంది అంటే ఇంతవరకు ఒక్క ఎలిమెంట్ని మనం స్టోర్ చేసిన టాప్ వాల్యూ 0 అవుతుంది. ఒక్క ఎలిమెంట్ స్టోర్ అయినా టాప్ వాల్యూ 0 అవుతుంది. ఓకే, టాప్ వాల్యూ -1 ఎప్పుడు ఉంటుంది, ఫస్ట్ అసలు ఎంటీ స్టాక్ అసలు బిగినింగ్ స్టేజ్లో మాత్రం టాప్ వాల్యూ -1 అవుతుంది అనమాట. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్స్లో మనకు ఏం రావాలమ్మా, printf \n ది స్టాక్ ఈజ్ అండర్ ఫ్లో అని చెప్పేసి అంటున్నాను అనమాట. ది స్టాక్ ఈజ్ అండర్ ఫ్లో. తర్వాత ఎల్స్ అంటే అండర్ ఫ్లో కానట్టయితే, అండర్ ఫ్లో కాకపోతే ఫస్ట్ దేన్నైతే రిమూవ్ చేయాలో దాన్ని నేను ఎక్స్లో స్టోర్ చేస్తున్నాను. ఓకే, ఎక్స్ అనేటువంటి వేరియబుల్ని క్రియేట్ చేస్తుంది, దీనికి ఎక్స్ అని చెప్పేసి ఎక్స్ ఈక్వల్ టు ఎస్ ఆఫ్ టాప్. ఓకే, మనం రిమూవ్ చేయాల్సిన ఎలిమెంట్ని నేను ఎక్స్లో స్టోర్ చేస్తున్నాను. తర్వాత టాప్ మైనస్ టాప్ వాల్యూని నేను డిక్రీజ్ చేస్తున్నాను. ఓకే, ఆ ఎక్స్ వాల్యూని మనం ప్రింట్ చేస్తే ఇంకా బాగుంటుంది. printf \n deleted ఎలిమెంట్ ఈక్వల్ టు %d, x అని చెప్పేసి అన్నాను. అంటే మనం 20 అనే ఎలిమెంట్ని డెలీట్ చేసాం అనుకోండి, డెలీటెడ్ ఎలిమెంట్ ఈక్వల్ 20 అని చెప్పేసి వస్తుంది అనమాట. ఇక ఎల్స్ని క్లోజ్ చేశాను, పాప్ని క్లోజ్ చేశాను, పాప్ని క్లోజ్ చేసేసాను అనమాట. చాలా సింపుల్గా ఉంటుందమ్మా స్టాక్ అనేది. ఇక తర్వాత మనం ఏం చేయాలి, డిస్ప్లే ఓకే, వాయిడ్ డిస్ప్లే అని చెప్పేసి అంటున్నాను. వాయిడ్ డిస్ప్లే ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇంట్ ఐ అని చెప్పేసి లూప్ కోసం ఇంట్ ఐ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. ఇక్కడ ఫర్ ఐ ఈక్వల్ టు 0, ఐ ఈజ్ లెస్ దాన్ మ్యాక్స్ -1 లేకపోతే లెస్ దాన్ టాప్ అని చెప్పేసి అనవచ్చు, i++. ఓకే, మన కరెంట్ పొజిషన్ టాప్ కాబట్టి ఐ ఈజ్ లెస్ దాన్ టాప్ అని చెప్పేసి రాయొచ్చు. ఓకే, సో ప్రింట్ చేస్తున్నాను, printf ఓకే, ఒకే లైన్లో కావాలంటే %t %d, ఎస్ ఆఫ్ ఐ అని చెప్పేసి అంటున్నాను. జస్ట్ ఎలిమెంట్స్ని ప్రింట్ చేశాను అనమాట. ఓకే, సో దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఒక మెసేజ్ ఉంటే బాగుంటుందమ్మా, printf \n ది స్టాక్ ఈజ్ అని చెప్పేసి ఒక మెసేజ్ ఉంటే బాగుంటుంది అనమాట. ఇదమ్మా ఓకే, పుష్ ఆపరేషన్ సంబంధించిన లాజిక్, పాప్ ఆపరేషన్ యొక్క లాజిక్, డిస్ప్లే ఆపరేషన్ యొక్క లాజిక్.
ఇప్పుడు మనకు మెసేజ్ వస్తుంది, ఓకే, పుష్ పాప్ అని చెప్పేసి, పుష్ అని చెప్పేసి సెలెక్ట్ చేసాం అనుకోండి, ఇది యాక్టివేట్ అవుతుంది. ఎంటర్ అన్ ఎలిమెంట్ టు బి పుష్డ్ అంటుంది. నేను 10 అని ఎంటర్ చేశాను అనుకోండి, ఆ 10 అనేది ఎక్స్లో స్టోర్ అవుతుంది. పుష్ ఆఫ్ 10 అంటే ఇక్కడికి వెళ్తుంది, ఈ 10 అనేది ఎక్స్లో స్టోర్ అవుతుంది. టాప్ ఈక్వల్ టు మ్యాక్స్ -1 కదా చెక్ చేస్తుంది, కాదు కాబట్టి ఎల్స్ పార్ట్కి వస్తుంది. టాప్ ప్లస్ ప్లస్, టాప్ వాల్యూ -1 కాబట్టి టాప్ ప్లస్ ప్లస్ అంటే 0, అంటే ఎస్ ఆఫ్ 0 లైన్ స్టోర్ అవుతుంది. మనం ఎంటర్ చేసినటువంటి 10 అనే స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, మళ్ళా ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. బ్రేక్ అనగానే ఓపీ వాల్యూ -4 కాదు కాబట్టి మళ్ళీ లూప్ రిపీట్ అవుతుంది. ఓకే, దీన్ని నేను ప్రోగ్రామ్గా చూపిస్తాను. ఓకే, స్క్రీన్ మీద చూస్తే మీకు ఈజీగా ఉంటుంది, ఒకసారి రాసుకోండి.